2 రోజుల క్రితం నారా లోకేష్ ఏదైతే గల్లా జయదేవ్‌కి రాష్ట్రం తరపున క్షమాపణ చెప్తున్నాం అనేటువంటి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది. దీనిపై నేను ఒక వీడియో చేశాను. నా వీడియోలో నేను చెప్పానంటే ఒక రాష్ట్రం ఒక పారిశ్రామికవేత్తకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. రాష్ట్రం అంటే ప్రజలు. అదేదో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలు ఎంత మాత్రం కావు. 6 కోట్ల మంది ఆంధ్రులు ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం తరపున మీరు ఎందుకు క్షమాపణ చెప్పారు అనేటువంటి వ్యాఖ్య ఎవరూ చేయకపోవటం గర్హనీయం. అంటే ప్రశ్నించే వాళ్ళే కరవుతున్నారా అన్నటువంటి భావన ఇప్పుడు నిజంగానే కలుగుతుంది. ఏదైతే ఒక వర్గం మీడియా, కొంతమంది జనాలు అంటే ఓవర్ రూలింగ్ చేసేస్తున్నాయి. అంటే ఏ చెప్పినా వినేస్తారు అనేటువంటి సందర్భంలోకి వచ్చేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఒక దశరథ్ అనేటువంటి ఒక పర్సన్ సుదీర్ఘమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. వెల్కమ్ ఇట్ బ్రదర్, మీరెవరో కానీ. ఎందుకంటే నా వీడియో వెళ్ళే రీచ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ అప్కమర్గా చాలా తక్కువ ఉంటుంది. అందులో ఆయన సుదీర్ఘమైన కామెంట్ చేశాడు. ఆయన టీడీపీ యాక్టివిస్ట్ అయి ఉండొచ్చు, ఐటీడీపీ మెంబర్ అయి ఉండొచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే ఆయన ఏం ట్వీట్ చేశాడో మీకు డిస్ప్లే చేస్తానో. ముందుగా అసలు మనం క్షమాపణ చెప్పబోయే ముందు, రాష్ట్రం అంటే మనమే కదా, మనం క్షమాపణ చెప్పబోయే ముందు మంత్రి గారికి అసలు రాష్ట్రం ఏమి ఇచ్చిందో ఆ కుటుంబానికి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే కదా మరి. మనం క్షమాపణ చెప్పబోయే ముందు ఆ కుటుంబానికి ఈ రాష్ట్రం ఏమి ఇచ్చిందో చెప్పాలి కదా. ఒక చిన్న డీటెయిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఏదైతే గల్లా జయదేవ్ గారి అమ్మగారు గల్లా అరుణకుమారి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా కల్పించారు, మంత్రిగా పనిచేశారు. గల్లా అరుణకుమారి గారు వాళ్ళ ఫాదరు 4 సార్లు ఎమ్మెల్యే, 20 years ఎమ్మెల్యే. అంటే వాళ్ళ తాత 20 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ 20 సంవత్సరాలు, ఈయన 10 సంవత్సరాలు లోక్సభ మెంబరు. అంటే మొత్తం ఏదైతే 1951-52లో ఈ దేశానికి గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత సాధారణ ఎలక్షన్స్ 52లో జరిగితే అప్పటి నుంచి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అరౌండ్ 75 yearsలో వాళ్ళ కుటుంబమే 50 సంవత్సరాలు ఒక శాసనసభ మెంబర్గా ఉంది. అంటే మోర్ దాన్ 70%. అది లోక్సభ మెంబర్ అంటారా, శాసనసభ మెంబర్ అంటారా, మంత్రి అంటారా, ఏదో ఒకటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హోదాలో వాళ్ళ కుటుంబం ఉంది. సో ఏం తక్కువ చేసిందని రాష్ట్రం వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి? వీళ్ళు పరిశ్రమ పెట్టకముందే వాళ్ళ ఫ్యామిలీ నుంచి శాసనసభ మెంబర్స్ ఉన్నారు కదా. రాష్ట్రం వాళ్ళని అప్పుడే గుర్తించింది, ఎన్నుకుంది. తర్వాత వీళ్ళు అమెరికా నుంచి వచ్చి పరిశ్రమ పెట్టారు. వెల్కమ్ ఇట్, గౌరవించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. ఎవరు పరిశ్రమ పెడతానన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా. నేను ముందు చెప్పినట్టుగా ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూషన్ నడపాలన్నా కానీ వాళ్ళకి కొంత రీసోర్సెస్ అయితే అవసరమైతే, ఆ రీసోర్సెస్ లేకుండా వాళ్ళే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయరు కదా, పొలవమంటూ వచ్చి. సో ఇన్స్టిట్యూషన్ పెట్టారు, నడిపారు, వాళ్ళకి పేరు వచ్చింది, ఇమేజ్ వచ్చింది, గౌరవం ఉంది సమాజంలో, సొసైటీలో. అందుకే ఆయన్ని 10 సంవత్సరాలు ఎంపీగా గెలిపించారు. ఎక్కడ చిత్తూరు, ఎక్కడ గుంటూరు? అంటే గుంటూరులో ఎవరు లేక మీరు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారా అక్కడి నుంచి ఎత్తుకొచ్చి? మరి గుంటూరు వాళ్ళు ఎవరు ప్రశ్నించలేదే. మీరెవరండి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారండి? రెస్పెక్ట్ చేశారు, గెలిపించారు. 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు. మీ పెర్ఫార్మెన్స్ ఏంటో మేము చూసాం లోక్సభలో. ఓ 2 సార్లు 3 సార్లు మాట్లాడినట్టున్నారు గల్లా జయదేవ్ గారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని. అంతగా తప్పించి ఆయన సో అండ్ సో డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినట్టు, ఆయన సో అండ్ సో ఏదైతే ఒక బిల్లో క్రిటికల్ రోల్ ప్లే చేసినట్టు, ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టు. సరే ఆయన అంత పెద్ద పారిశ్రామికవేత్త అని చెప్తున్నారుగా, ఒక 10 కోట్లు, ఒక 100 కోట్లు పెట్టి ఏదన్నా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాడు 10 సంవత్సరాల్లో గుంటూరులో? చెప్పండి దశరథ్ గారు, మీరు చెప్పండి. తెలిసే మాట్లాడుతున్నాం, తెలియకుండా మాట్లాడలేదు. ఆయన ఎన్నిసార్లు గుంటూరుకు విజిట్ చేసి ఉంటాడు చెప్పండి. సో ఇవి మాట్లాడకూడదంట. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంది. లోకేష్ చెప్పింది కరెక్టే. ఇక్కడ లోకేష్ గల్లా జయదేవ్ను ఒక ఎంపీగా, రాజకీయ నాయకుడిగా చూడటం లేదు, ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా చూస్తున్నాడు. అతను ఎంపీగా ఏం చేశాడు అన్నది వేరే విషయం. అదే విషయం మాస్టారు, అదే విషయం.
ఎందుకంటే మీరు పారిశ్రామికవేత్తలంటే ఎంపీలే పారిశ్రామికవేత్తలు. నెల్లూరు ఎంపీ ఎవరు? ఒంగోలు ఎంపీ ఎవరు? ఏదైతే ఇప్పుడు గుంటూరు ఎంపీ ఎవరు? వీళ్ళంతా పారిశ్రామికవేత్తలు కాదా? నర్సరావుపేట ఎంపీ ఎవరు? వీళ్ళంతా పారిశ్రామికవేత్తలు కదా. పారిశ్రామికవేత్తలను ఏరుకోరు తెచ్చుకుంటున్నారు కదా పార్టీలు. ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి నువ్వు 100 కోట్లు పెడతావా, 200 కోట్లు పెడతావా, 300 కోట్లు పెడతావా, 500 కోట్లు పెడతావా, పార్టీకి ఫండ్ ఎంత ఇస్తావు? ఏం లేరే. అతి సామాన్యుడు అంతకుముందు ఏదైతే అన్న ఎన్టీఆర్ సామాన్యులను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించారు, ఇప్పుడు లేరే. ఒక సామాన్యుడిని చూపించండి పార్టీలో, ఒక ఎంపీని ఏమి లేనండి తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించాడు చంద్రబాబు నాయుడు అని ఒక వ్యక్తిని చూపించండి దమ్ముంటే. చూపించలేరు. ఎందుకంటే అందరూ పారిశ్రామికవేత్తలు ఏరుకోరు తీసుకొస్తున్నారు కదా, జంపింగ్ జపాంగ్ని, పారాచూట్ నేతల్ని. 1000 కోట్లు 100 కోట్లు ఉన్నోళ్లే కదా, ఇంక్లూడింగ్ సీఎం. సో ఆయన ఎంపీగా ఏం చేశాడనేది వేరే విషయం. అంటే ఎట్లా వేరే విషయం అవుద్ది? నీకు ఒక రోల్ ఇచ్చారు, నీకు 10 సంవత్సరాలు ఇచ్చారు ప్రజలు. 10 సంవత్సరాలు రోల్ ఇచ్చి నీ పెర్ఫార్మెన్స్ ఏంటో చెప్పమంటే ఎందుకు చెప్పకూడదు? చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వెందుకు పారిపోయావు జగన్ని ఎదుర్కోలేక? అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ, యాజ్ ఎ కన్సర్న్ ఎంపీగా మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? రైతు ఉద్యమంలో మీరు ఎన్నిసార్లు పాల్గొన్నారు? ఎన్నిసార్లు మీరు ఎదురు తిరిగారు జగన్మోహన్ రెడ్డికి? ఎన్నిసార్లు విమర్శించారు మీరు జగన్మోహన్ రెడ్డిని? మీరు చేసిన పోరాటం ఏంటి? మీరు ఎదుర్కోలేదక కదా వెళ్ళిపోయారు, దండం పెట్టేసి వెళ్ళిపోయారు. నా వల్ల కాదు ఈ రాజకీయాలని. అవునా కాదా? ఎన్నిసార్లు మాట్లాడాలో సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన ఎంపీగా అమరావతి రైతుల తరపున ఎన్నిసార్లు ఉద్యమంలో పాల్గొన్నాడు? ఎన్నిసార్లు వాళ్ళకు మద్దతుగా మాట్లాడాడు? అసలు ఎక్కడున్నాడు ఆయన? ఆయన బిజినెస్ లేదో ఆయన చూసుకున్నాడు, హ్యాపీగా వచ్చేసి ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తామన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మేము ఒప్పుకోము, దానికి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంది అన్నాడు. ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఆఫ్ రికార్డ్ చాలా జరుగుతాయి మనకి. అవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోని, జగన్మోహన్ రెడ్డి హయాంలోని బోల్డ్ అని జరుగుతాయి. అవి బయట పెట్టరు. అవి బయట పెడితే ప్రజలు ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో నాయకులకు తెలుసు. ఎవ పార్టీ అధికారంలో ఉన్నా అది బయట పెట్టే పరిస్థితి లేదు. అది జనం నిజం తెలిసేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ప్రచారం చేశారు, దానివల్ల బెనిఫిట్ కూడా పొందారు. కాబట్టి ఒక పారిశ్రామికవేత్తగా చూడాలంట కానీ ఎంపీగా చూడకూడదంట. బాబు ముందు ఆయన ఎంపీనే, తర్వాత పారిశ్రామికవేత్త. ఓకే, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళగొట్టింది. అందుకే 10,000 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీ పక్క రాష్ట్రానికి పోయింది. అంటే ఒక రాష్ట్రంగా మన రాష్ట్రానికి తీరని నష్టం. దీనివల్ల కనీసం మన రాష్ట్రం 5,000 జాబ్స్ను కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆన్ ద రికార్డే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారన్నా. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి, అన్ని జిల్లాలకు వస్తున్నాయి. ఇది ఒక నెల 2 నెలలు అయినట్టుంది. ఈ మధ్యలో అది 30 లక్షల కోట్ల పెట్టుబడో 40 లక్షల కోట్ల పెట్టుబడి అయి ఉండొచ్చు. ఆ రికార్డు కూడా నీకు ప్లే చేస్తాను, నీకు వినండి మీరు వినకపోతే. సో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే లక్షల్లోనే జాబ్స్ ఉంటాయి కదా. 20 లక్షల జాబ్స్ అని ఒప్పుకున్నారు. వీళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 20 లక్షల జాబ్స్ ఇస్తామని ఒప్పుకున్నారు. మరి ఇప్పటికైతే మరి 20 లక్షల్లో సగం గవర్నమెంట్ అయింది కాబట్టి దాదాపు అరౌండ్ 7 to 8 lakhs జాబ్స్ వచ్చి ఉండాలి. 7 to 8 lakhs జాబ్స్ అంటే మన ఏపీలో చాలా ఎక్కువ జాబ్సే, ఇలాంటి జాబ్స్ కాదు, చాలా ఎక్కువ జాబ్సే. మరి అన్ని లక్షల జాబ్స్లో 5,000 జాబ్స్ అనేది ఎంత పర్సంటేజ్ అండి? ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద జాబ్సే. నేను జాబ్స్కి విలువ ఇస్తాను, కాకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద జాబ్స్? వీళ్ళు చెప్పిన 20 లక్షల జాబుల్లో 5% అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద జాబ్స్ చెప్పండి. సో దానికోసం మీరు క్షమాపణ చెప్పాలి అన్న పేరుతోటి ఈ సమాజంలో అలాంటి మెసేజ్ని మీరు పంపిస్తే అది ఎంతవరకు సమర్థనీయం? నేను ఇంత ముందే చెప్పినట్టుగా దాన్ని ఇంకో వేరే రకంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీరు వాడే టెర్మినాలజీ వాడచ్చు. దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం క్షమాపణ చెప్పటం ఏంటి, మంత్రి క్షమాపణ చెప్పటం ఏంటి, రాష్ట్రం క్షమాపణ చెప్పటం ఏంటి, ప్రజలకు క్షమాపణ చెప్పటం ఏంటి? ఇది ఎంతవరకు సమర్థనీయం? యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఏమంటాడు? ఇక్కడ వెళ్ళగొట్టింది ఒక ప్రభుత్వమే, ఒక రాజకీయ నాయకుడు కాదు. అందుకే ప్రభుత్వం తరపున ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు క్షమాపణలు చెప్పాడు, ఒక మాజీ ఎంపీకి చెప్పలేదు. జగన్ కొత్తవి తీసుకురాగా ఉన్నవి వెళ్ళగొట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు అని ఎవరు చెప్పారు? ప్రూఫ్ ఏంది? ఆ పారిశ్రామికవేత్తలు వచ్చి చెప్పారా? వాళ్ళు చెప్తారా? చెప్పగలరా?
ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడగలరా? ఈయన మాట్లాడా? సో అండ్ సో రీజన్ వల్ల మేము వెళ్ళిపోతున్నామని ఆయన చెప్పాడా? లీకులు ఇవ్వటమే కదా. మరి అంతలా వీళ్ళు నిజమైన పారిశ్రామికవేత్తలు అయితే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పు ఇది అని ఎందుకు మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోయాడు? చెప్పలేడు, చెప్పడు, ఏ పారిశ్రామికవేత్త చెప్పడు. వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, వాళ్ళ కంపెనీ రన్ అవుతుందా లేదా అదే చూసుకుంటాడు తప్ప ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ ఆలోచించే రోజులు జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఏం తప్పు చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈ పచ్చ మీడియాలో తప్ప, ఏదైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ పత్రికల్లో తప్ప ఎక్కడ జరిగింది, ఎక్కడ చెప్పారు? యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? నేనేదో జగన్మోహన్ రెడ్డిని సమర్థించడానికి చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పాలి కదా. తప్పు జగన్ చేసిన తప్పు ఏంటో చెప్తే రాష్ట్రానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, రియలైజ్ అవుతాం మేము, ఓకే ఇది చేశాడా. మరి మీరు ఎట్లా చెప్తారు? మీరు చెప్పిన మాటలు మేము ఎట్లా నమ్మాలి? దానికి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏంది? ప్రభుత్వం తరపున పెద్ద పారిశ్రామికవేత్తలు క్షమాపణలు చెప్పాడంటే అసలు అంత అవసరం ఏంటి? క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్ హయాంలో పోయింది మీరు తీసుకురండి, మీకు జస్ట్ ఒక ఫోన్ కాల్ అవేనే కదా. మీ చిత్తూరే, మీకు దగ్గర వ్యక్తి, మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఆన్సర్ చేయకుండా ఉండడు. సరే 10,000 కోట్లు తెలంగాణకి వెళ్ళింది, మీరు 2-3 వేల కోట్లు పెట్టించండి, 1,500 మందికి జాబులు ఇప్పించండి, మీకు చేతనైతే ఆ పని చేయండి. ఈ బిజినెస్ ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ ఈయనేం చెప్తాడంటే మీ విశ్లేషణలో జగన్ తప్పు చేశాడు అని ఒక్క మొక్క కూడా చెప్పలేదు. మీరు ఒకసారి నా వీడియో అంతా మొత్తం చూడండి. జగన్ ఆల్రెడీ తప్పు చేశాడు, నేను చెప్పడం ఏంటి, నేనెవరు చెప్పడానికి? జనం చెప్పారు జగన్ తప్పు చేశాడని. జగన్ని తీసుకెళ్ళి 151 సీట్లు కాస్త 11 సీట్లకి ఆ మధ్యలో ఉన్న ఫైర్ కొట్టి 11 సీట్లు కన్ఫైన్ చేశారు జగన్ని. జగన్ ఓడిపోయాడంటే అసలు ఆడ గేమ్లోనే లేడు జగన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టి వచ్చేదేంటి? మీరు తిట్టినే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్ని తిట్టినా తిట్టకపోయినా నో యూజ్ ఏముంది? లెగిస్తే జగన్ మీద మాట్లాడితే జగన్ ఏం చేస్తాడు? జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడా? జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సరే మాలాంటి వాళ్ళని కన్సిడర్ చేయకపోయినా రఘురామకృష్ణరాజు ఏమన్నాడు? ఓడిపోయి నెక్స్ట్ డేనే చెప్పాడు కదా జగన్ ఓడిపోయాడు, ఇక జగన్మోహన్ రెడ్డి మీద నా పోరాటం ఉండదు అని. ఎందుకంటే హీస్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఆయన గేమ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినా, జగన్మోహన్ రెడ్డిని చేసే మాటల్ని ఫాలో అప్ చేసినా ఒక పద్ధతి ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. ఆయన అసలు ఆటలోనే లేనప్పుడు ఆయన టార్గెట్ చేస్తే ఉపయోగం ఏంటి? మీకు చేతనైతే మీరు చేయండి. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎవరినైతే సమర్థిస్తున్నారో ఈ వ్యక్తుల్ని, అయ్యా 10,000 కోట్లు పెట్టుబడి పోతే పోయింది, 3,000 కోట్ల పెట్టుబడులను ఇప్పుడు తీసుకురా ఎక్స్పాన్షన్కి. మధ్యలో ఏమంటారు? రాజ్యసభకు పంపాలని చెప్తున్నారు. ఈ ప్రభుత్వాలు, ఈ గవర్నమెంట్లు, ఈ ఘనభజానా టీంలే వీళ్ళే చెప్తారు, లీగల్ ఇస్తారు, మేము రాజ్యసభకు పంపిస్తామని. ఎందుకు అంత రాజ్యసభకు పంపించాలన్నంత కుతూహలం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం పోరాడకుండా పారిపోయిన వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చి ఏ రకమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి మీరు ముందు. ముఖ్యంగా మరి నీకు లోక్సభ ఎంబర్గా ఇచ్చినప్పుడు నువ్వు అమరావతి తరపున పోరాడాలి కదా. రైతులని దాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా, దాన్ని ఒక పొలిటిసైజ్ ఇష్యూ చేశారు కదా. వెల్కమ్ ఇట్, రైతుల తరపున పోరాడారు. మరి ఎందుకు ఈయన పారిపోయాడు? ఎంపీగా ఈ అమరావతి ప్రాంతం అంతా గుంటూరు దాంట్లోనే ఉంటుంది కదా. మరి మీరు పడ్డ కష్టం ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? లోక్సభలో నువ్వు నిలబడి పోరాడాలి కదా రైతుల కోసం. నువ్వు ఎంత మాత్రం పోరాడావు? నీ సమర్థత ఏంటి? నీ పర్ఫార్మెన్స్ చూస్తారు కదా, నీ పర్ఫార్మెన్స్ చూడగానుక నీకు ఓట్లేరా? సో దీనికి సమాధానం చెప్పి తీరాలి డెఫినెట్గా. ఇంకా ఏమంటాడంటే కంటిన్యూస్గా మీకు పెద్ద జాబ్ ఉందేమో, కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ బాధ నొప్పి నీకు తెలియదేమో. నాకు అంత పెద్ద జాబ్ ఏం లేదు, అదేది ఇస్తే మీరు ఇస్తే బాగుంటుందేమో, నాకు అంత పెద్ద జాబ్ ఏం లేదన్నా. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటే, అంత పెద్ద జాబ్ ఉంటే ఇంత పెద్ద మెసేజ్ నాకు వచ్చి ఉండేది కాదు. ఆఫ్ కోర్స్ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎట్టుంటారు నిరుద్యోగులు? మీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయో, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో, ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద ఏదో అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి ఉండాలి యాజ్ పర్ దేర్ కమిట్మెంట్ జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్స్. మరి ఆ స్టేట్మెంట్ తప్పు అయితే ఈ స్టేట్మెంట్ తప్పే, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ రాంగు.
ఏదైతే 23 లక్షల కోట్ల పెట్టుబడులు 20 లక్షల మంది ఉద్యోగాలంటే సగం పీరియడ్ అయిపోయింది కాబట్టి దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి. మరి నిరుద్యోగులు ఎట్టుంటారు రాష్ట్రంలో? సరే, అది తప్పే. ఆ స్టేట్మెంట్ తప్పైనప్పుడు ఈ 5,000 ఉద్యోగాల కోసం పోరాటంలో తప్పేం లేదు. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదంట మీరు భావన చేయట్లేదా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పకపోయినా కానీ రేపు 2029 ఎలక్షన్స్ నాటి ఖచ్చితంగా చెప్పాల్సిందే, జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. జనాలు అంత తేలిగ్గా ఒప్పుకోరు. నేను మొన్ననే చెప్పాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి రాష్ట్రం అంతా ఒక తాటిపై నిలిచి 100% స్ట్రైక్ తేస్తో గెలిచామంటే ఓరకు గెలవలేదు. ఓ పోలవరం కడతామని గెలిచారు, ఒక అమరావతి కడతామని గెలిచారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గెలిచారు. ఇన్ని చెప్పారు కాబట్టే మిమ్మల్ని గెలిపించారు. అది మీకు బాధ్యత, అంతేగాని మీరు రాష్ట్రానికి ఏదో కొత్తగా ఇస్తుందేం కాదు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో దాని మీద బేస్ అయ్యి, మీ పెర్ఫార్మెన్స్ని బేస్ అయ్యి మీకు వచ్చేటువంటి ఎలక్షన్స్లో మిమ్మల్ని ఎన్నుకోవాలా వద్దా అనేటువంటి చాయిస్ ప్రజలకు ఉంటుంది. అంతే తప్ప మేము రాసిందే చూస్తారు, మేము విన్నదే చెప్తారు అంటే అది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒక కప్పిపుచ్చడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేధావులు ప్రశ్నించకపోయినంత మాత్రాన పారిశ్రామికవేత్తకి నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను నా మాట కట్టుబడే ఉన్నాను. రాష్ట్రం తరపున 6 కోట్ల మంది తరపున నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మీరే చెప్తున్నారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని యాక్సెప్ట్ చేద్దాం. మీరు వచ్చిన 2 సంవత్సరాలు దాటింది, మీరేం చేశారు? ఆయనతో మళ్ళీ మాట్లాడారా? మరి మీరు మాట్లాడినా ఆయన రానన్నారా? రానన్న వ్యక్తి గురించి ఎందుకు మళ్ళీ మీరు అంతగా ప్లీజింగ్ చేస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర పరువుకు సంబంధించింది కాదు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి ఎదురుదాడి వల్ల నష్టపోయేది మీరే. ఇదేదో తాత్కాలికంగా గొప్పగా మీకు అనిపించినా లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడేది మీరే. కాబట్టి ప్రతి దాంట్లో దూరటం కంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? రాష్ట్రం పరువును కాపాడాల్సిన బాధ్యత కూడా గౌరవనీయమైన మంత్రి గారిగా ఆయన పైన ఉంది. దయచేసి ఏదైనా బుద్ధి చెప్పాలనుకుంటే ఆ రకమైన బుద్ధి చెప్తే బాగుంటుందేమో దశరథ్ గారు. ఒకసారి మీరు పెట్టిన కామెంట్ ఏందో చూసుకొని కామెంట్ చేయండి.